హలో అండి అందరికి. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి వెళ్ళడమే జరిగింది. మనందరికీ తెలుసు, ఐక్యరాజ్య సమితి 80వ వార్షికోత్సవ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రతి దేశాధినేతల్లో కూడా అక్కడ ప్రసంగిస్తున్నారు. అయితే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళంగానే ఆయనకి ఘోర అవమానం జరిగిందనమాట. అవమానం ఏంటి అంటే, అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచంలోనే సూపర్ పవర్. అయితే ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఎస్కలేటర్ దగ్గరికి వెళ్ళగానే ఎవరో కావాలి అని చెప్పేసి ఎస్కలేటర్ ఆఫ్ చేశారనమాట. ఆయన్ని అవమానపరచడం కోసం కావాలని చేశారు. ఎందుకు చేశారనేది మనకి తెలుసు. ఆయన కొన్ని కొన్ని ఇష్యూస్లో అన్ని దేశాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టడం కోసం చేశారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అయితే దీని మీద వైట్ హౌస్ విచారణకు ఆదేశించిందనమాట. కావాలని ఎవరో చేశారు డొనాల్డ్ ట్రంప్ని అవమానపరచడం కోసం అని చెప్పేసి వైట్ హౌస్ అంటే అమెరికా వ్యవస్థ ఈ యొక్క ఘటన మీద విచారణకు ఆదేశించింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.